హాయ్ ఫ్రెండ్స్, నల్లకారం ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. 100 గ్రామ్స్ ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 కప్ కొబ్బరి తురుము, 3 టేబుల్ స్పూన్ ఉప్పు. ముందుగా ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని వేసుకొని వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వేయించుకుందాము. చూసారు కదా, ఎండుమిరపకాయలు అయితే వేగిపోయాయి. తీసి పక్కన పెట్టుకుందామండి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకుందామండి. పచ్చిశనగపప్పు కొంచెం వేగాక మినపప్పు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇవి కూడా వేగిపోయాయి. తీసి పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ధనియాలు వేసుకుందామండి. ధనియాలు కొంచెం వేగాక జీరా నువ్వులు కూడా వేసుకొని వేయించుకుందామండి. అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఇవి కూడా వేగిపోయాయి. తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసుకొని వేయించుకుందాము. కొబ్బరి తురుము అయితే కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసుకుందామండి. వేసుకున్నాక చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. బాగా మెత్తగా పట్టుకోకూడదండి. చూసారు కదా, మిక్సీ పట్టుకోవటం అయితే అయిపోయింది. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం పట్టుకున్న కారాన్ని ప్లేట్లో వేసుకుందామండి. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసుకొని కలుపుకుందామండి. కొబ్బరి ఈ విధంగా తురుముకొని కలుపుకుంటేనే బాగుంటుందండి. మిక్సీలో వేసుకుంటే బాగోదు, మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన నల్లకారం అయితే రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.